హలో అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళు పన్నీర్తో ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. అయితే ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ఎలా అని చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు నేను చూపించే స్క్రీన్ షాట్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోకుండా చూసే వాళ్ళే ఉన్నారు. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియా పొడి వేసుకొని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న పన్నీరు 250 గ్రాములు. దీనిని మరీ చిన్న పీసుల్లా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ముక్కలుగా తీసుకుంటే విరిగిపోయి గుండ అయిపోతుంది. చూడండి, ఇలా ఈ సైజులో కానీ కొంచెం పెద్దగా కానీ తీసుకున్నా పర్వాలేదు. ముక్కలన్నిటినీ కూడా కలిపి ఉంచిన గిన్నెలో వేసుకొని ముక్కలకు మసాలా పట్టేలా టాస్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడయ్యాక కలిపి పక్కన పెట్టిన పన్నీర్ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో మసాలా కోసం కప్పు ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 50% ఫ్రై అయ్యాక అందులో 1 కప్పు టమోటా ముక్కలను వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ముక్కలు తొందరగా మగ్గటం కోసం మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల తర్వాత తీసి ఒకసారి అంతా కలుపుకొని మరలా మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి మగ్గిపోయి ఉంటాయి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు కలుపుకొని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మరో కడాయి తీసుకొని 2 స్పూన్ల నూనెను వేసుకొని అర స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ టమోటాల పేస్ట్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎక్కువ సమయం వేయించుకోవాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం ముందుగానే ఉల్లిపాయ టమోటాలను ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి. ఇందులో అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అంతా కలిసేలా కలుపుతూ 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలో అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి వేయించి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ముందుగానే కలిపి ఉంచిన 3 నుంచి 4 స్పూన్ల పెరుగును వేసుకొని ముక్కలుగా లేకుండా అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు కలుపుకొని ఇందులోనే 1.5 కప్పు నీళ్లను వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ ఉడికించి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి మనం ఫ్రై చేసిన పెట్టిన పన్నీరు ముక్కలను వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు 2 స్పూన్ల కొత్తిమీర, 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూసి మీరు రైస్లోకి తీసుకున్నట్లయితే కారాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.